చెప్తాడు. దేవతలు కోట్లాది సంవత్సరాలు జీవిస్తూ ఉంటారు. ఈ అనంత కాలంలో జరిగే ప్రతి సంఘటన, ప్రతి రహస్యాన్ని, ప్రతి అహంకారాన్ని, ప్రతి శాపాన్ని తెలుసుకునేది ఎవరు? ఆ దివ్య ప్రయాణికుడే నారద మహాముని. నారదముని బ్రహ్మదేవుడి మానసపుత్రుల్లో ఒకరు. ఆయన మా మావయ్య విష్ణుమూర్తికి ప్రథమ భక్తుడు. ఈయనకి ఏ లోకానికైనా ప్రయాణించే శక్తి ఉంది. అంతేకాదు కాలాన్ని సైతం దాటి ప్రయాణించగలరు. నారదమునికి పూర్వకల్పాల్లోనూ, అంటే బ్రహ్మ యొక్క జీవితంలో జరిగే ప్రతి కల్పంలోనూ జరిగిన అన్ని విషయాల గురించి తెలుసు. ఆ టైం లైన్ లో ఏం జరుగుతుందో కూడా తెలుసు. నారదముని తన మహతి వీణను వాయిస్తూ నారాయణ నారాయణ అని జపిస్తూ ఉంటారు. ఆయన ఉద్దేశం ఎప్పుడు ధర్మస్థాపనే. అందుకోసమే కొన్నిసార్లు ఆయన సమస్యలు సృష్టించే పని కూడా చేస్తుంటారు. కానీ ఈసారి నారదుడి యొక్క చిన్న గర్వం ఏకంగా జగన్నాథుడైన శ్రీ మహావిష్ణువుకి సమస్య తెచ్చిపెట్టింది. రామాయణం లాంటి ఒక గొప్ప కావ్యం జరగడానికి ఒక బీజం పడింది. ఒకానొకప్పుడు నారదముని శివుని అనుగ్రహం కోసం హిమాలయ గుహల్లో కఠినమైన తపస్సు చేస్తున్నారు. ఆయన నిష్ఠకు భయపడిన స్వర్గాధిపతి ఇంద్రుడు ఒకవేళ తన సింహాసనం కోసం మహాదేవుడికి తపస్సు చేస్తున్నారేమో